హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈ లేయర్ ఎడ్జ్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ వచ్చింది కదా. సో నేను ఆల్రెడీ దాని యాప్ లింక్ కూడా ఇచ్చాను. మీరు యాప్ లింక్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏముండదు ఇక్కడ, అంతా బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ ఒక స్కాన్ కోడ్ ఉంటుంది. దీంతో మనకేం పని లేదు. ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ బ్లాంక్ ఉంటే తర్వాత మనం సైట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసరికి మీకు కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. మొబైల్ యూజర్స్ నేను ఎందుకు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తానంటే మనం వ్యాలెట్ కనెక్ట్ WCT టోకెన్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఎలిజిబుల్ అవుతామని ఇలా చూపిస్తుంటాను. సో ఒకవేళ ఎలిజిబుల్ అవుతావు, కొన్నిసార్లు అది సపరేట్ కొంతమందికి కూడా ఇవ్వలేదు చేసినా కానీ. సో అది వేరే సంగతి అనుకోండి. అది అలాగా రెండింటికి ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్కి ఏం ప్రాబ్లం లేదు. మొబైల్ యూజర్స్ మాత్రం ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఇంక ఏదైనా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. కానీ ఇలా చేసుకుంటే మీకు రెండు విధాలుగా బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడైతే కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది చూపిస్తున్నా. మీరు ఇక్కడ వాలెట్ కనెక్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ అని చూపిస్తుంది. కొంచెం కిందకు వస్తే ఇక్కడ మనం ఓజీ ప్లెడ్జ్ పాస్ అయితే వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, మస్ట్ హ్యావ్ లెవెల్ 2 బినాన్స్ KYC, యూబర్ రైడ్స్, క్యూకైన్ KYC, బైబిట్ KYC ఇవన్నీ చూపిస్తుంది. ఈ లెవెల్ 2 అంటే ఏంటంటే ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిట్ KYCలో లెవెల్ 2 అంటే ఏంటంటే లెవెల్ 1లో వచ్చి మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఆధార్ కార్డు ఇస్తాము. సో ఆధార్ కార్డు ఇచ్చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఒక పర్సనల్ క్వశ్చనీర్ అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ అది లెవెల్ 1 ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో ఆధార్ కార్డుతో అయిపోయిన తర్వాత మీ క్వశ్చనీర్ అయితే స్టార్ట్ అవుతుంది. క్వశ్చనీర్లో మీ శాలరీ, ఇన్కమ్ ఎంత, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి, ఇవన్నీ ఉంటాయి. అదంతా ఫిల్ చేసిన తర్వాత లెవెల్ 2 కింద వచ్చేసి పాన్ కార్డు సబ్మిషన్ అడుగుతుంది ఇండియన్ యూజర్స్కి. సో పాన్ కార్డు సబ్మిషన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా ఉంటుంది. లెవెల్ 2 అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట. దాని కింద వచ్చేసి మీ ఆధార్ కార్డుని ఆటోమేటిక్గా తీసేసుకొని బైబిట్లో అయితే అయిపోతుంది. కాకపోతే బైబిట్ KYC అయిన తర్వాత ఈ JK పాస్లో మొబైల్ యూజర్స్కి అది లాగిన్ అవ్వట్లేదు సరిగ్గా. నాకైతే అవ్వట్లేదు. ఒకవేళ మీ దాంట్లో లాగిన్ అయితే అది కూడా చేసేసుకోండి. సో ఒకసారి నేను లెవెల్ 2 KYC చూపిస్తాను. చూపించిన తర్వాత బినాన్స్లో ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసేసి లెవెల్ 1 వచ్చేసి ఆధార్ కార్డు, మనం పాన్ కార్డు 2 ఇవ్వాలా. తర్వాత దాంట్లో కూడా పర్సనల్ క్వశ్చనీర్ ఉంది. అది అయిపోయిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద బినాన్స్లో వచ్చి మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, మీ పాస్బుక్ కానీ, మొబైల్ యూటిలిటీ బిల్స్ కానీ అవన్నీ సబ్మిషన్ చేయాలా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద. అప్పుడు మీకు లెవెల్ 2 అంటే దాంట్లో లెవెల్ 2 అంటే వెరిఫైడ్ ప్లస్ అని ఒకటి ఉంది ఆప్షన్, అది మీకు ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూపించేస్తాను, మీకు అర్థమైపోతుంది. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇది నా బైబిట్ అకౌంట్ అనమాట. ఇక్కడ మీ ప్రొఫైల్కి పోతే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, వెరిఫైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అడ్వాన్స్డ్ అని చూపిస్తుంది లెవెల్ 2 అయితే. సో మీ మై వెరిఫికేషన్ స్టెప్స్ అని ఇక్కడ చూస్తే మీకు చూసారు కదా, లెవెల్ 1లో వచ్చి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఒకటి, పర్సన్ అంటే ఆ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు. సో పర్సనల్ క్వశ్చన్స్ చెప్పాను కదా. తర్వాత పాన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లెవెల్ 2లో వచ్చి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది మీ ఆధార్ కార్డు తోటి. ఇక్కడ లెవెల్ 2 అయిపోతుంది. సో బినాన్స్లో వచ్చేసరికి ఈ విధంగా చూపిస్తుంది మీకు. సో మీ వెరిఫికేషన్లో వెరిఫైడ్ అని చూపిస్తుంది మీ ప్రొఫైల్లో వెళ్ళగానే. మళ్ళీ ఈ వెరిఫైడ్ మీద క్లిక్ చేయగానే మీకు వెరిఫైడ్ ప్లస్ అని చూపిస్తే మీకు లెవెల్ 2 అయినట్టు. సో ఇది నాది కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ షో అవుతుంది కాబట్టి నేను చూపించలేదు. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా చేసేసుకోండి. చెప్పినట్టే బైబిట్లో KYC కొంచెం JK పాస్లో ఓపెన్ కావట్లేదు నాకైతే. మీకు ఓపెన్ అయితే మీరు చేసేసుకోండి. ఇక్కడ నేను బినాన్స్ నుంచి KYC చేస్తున్నా. ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది JK పాస్ యాప్ ఉంది కదా మనం డౌన్లోడ్ చేసింది, దాంట్లో ఓపెన్ అవుతుంది. సో ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా కండిషన్తో సాటిస్ఫై లేయర్ ఎడ్జ్ POH అని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇంకా నేను ఇక్కడ నుంచి చూపించట్లేదు, ఎందుకంటే నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మీరు ఏమేం చేస్తారంటే ఈమెయిల్ ఇవ్వండి,
తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మొబైల్ SMS కూడా, ఈమెయిల్ కూడా, లేకపోతే గూగుల్ అథెంటికేటర్ అవన్నీ వస్తాయి కదా, అవి చేసేస్తే తర్వాత స్టెప్స్ చూపిస్తాను. ఈ విధంగా మీ బినాన్స్ యాప్లో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా చూస్తే అది ఓకే అయిపోతుంది. తర్వాత జేకే పాస్ యాప్లో ఈ విధంగా చూపిస్తుంది. ఎస్ మీద ఇక్కడ ఇది క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెరిఫై విత్ యువర్ జేకే పాస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చినా మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ సైట్లోకి పోయి మళ్ళీ వెరిఫై కొట్టండి. ఇప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది, మళ్ళీ సైట్లోకి పోయి మళ్ళీ వెరిఫై కొట్టాను, ఆటోమేటిక్గా ఇది అయిపోయింది. సో ఆ విధంగా చేసుకుంటున్నది. ఇక్కడ క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సైట్లోకి వెళ్ళిపోండి. చూశారు కదా, ఇక్కడ నాది ఇప్పుడు బినాన్స్ వెరిఫైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొకటి కూడా ప్రో ట్రేడింగ్ ఒకటి చేయమని చెప్పి అడిగారు. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో వరకు ఇది అయిపోయింది. జేకే పాస్ బినాన్స్. నేను బినాన్స్ చూపించానని మీరు బినాన్సే చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ యూజర్స్ మీకు బైబిట్ ఓపెన్ అయితే బైబిట్ కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. సో ఏదైతే జేకే పాస్ ట్రాన్స్గేట్ యాప్ ఉందో దాంట్లోకి పోవాలా, వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మన ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ లాగిన్ చేయాలా, మళ్ళీ SMS కోడ్ మళ్ళీ ఇక్కడ వచ్చి వెరిఫై చేసేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ అంతా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, ఆ విధంగా చేసేసుకోండి. నేను బినాన్స్ చూపించాను, బినాన్సే చేయించడం మాకు అవ్వట్లేదు అటువంటి ఏం చెప్పకండి. మీరు ఏ ఎక్స్చేంజ్ అయినా చేయించుకోవచ్చు. బినాన్స్ చేసుకోవచ్చు, క్యూ కాయిన్ చేసుకోవచ్చు, ఇక్కడ బైబిట్ చేసుకోవచ్చు, గేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఏ ఆప్షన్ ప్రాపర్గా సెట్ అవుతుందో అది చేసుకోండి. నేను మొబైల్లోనే చేసి చూపించాను కాబట్టి మీరు చేసేసుకోండి. ఇంకా దీంట్లో ప్రో ట్రేడింగ్ టాస్క్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా నేను చూపిస్తాను. అది కూడా చేసేసి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ లెవెల్ 2 నేను ఒక ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 టాస్క్లు ఇచ్చారు యాక్చువల్గా. అయితే వాళ్ళు ట్విట్టర్లో మెన్షన్ చేసిందంటే ఒక టాస్క్ చాలు, ఒక ప్రో ట్రేడింగ్ టాస్క్ ఒకటి చెయ్యాలా అని, అది ఒకటే మ్యాండేటరీ ఇచ్చారు. ఒకవేళ ఏది చేయకపోయినా కానీ కంపల్సరీగా ఈ జేకే పాస్ చేసేసి ప్రో ట్రేడింగ్ టాస్క్ చేస్తే మీకు ఏ డ్రాప్ ఎక్కువ వస్తుంది. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎంత రిస్క్ చేసి మొత్తం చేసి చూపించాను మొబైల్ యూజర్స్కి అన్ని ప్రాసెస్ అంతా. మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు. 150, 200, 300 వ్యూవర్స్ వస్తున్నారు కానీ లైక్ మాత్రం రావట్లేదు. నేను ప్రాసెస్ చేసి ఇంత మొబైల్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అప్పుడు మనకి మంచి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో లింక్ అన్నీ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటాయి, లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత కూడా డౌట్స్ వస్తే అక్కడ మీకు లాస్ట్ పోస్ట్లో మీరు డౌట్ మెన్షన్ చేస్తే నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.